తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగింది. 15,640 మంది కానిస్టేబుళ్ల నియామకంపై హైకోర్టు బెంచ్ తీర్పిచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ తీర్పును సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు సవాల్ చేశారు. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి డెసిషన్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, 15,640 కానిస్టేబుల్ అభ్యర్థులకు పెద్ద ఊరటలు లభించిందని అనుకోవాలి. ఇప్పటి వరకు ఎగ్జామ్ రాసి సంవత్సరంన్నర కావస్తున్నా దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో తిరిగి అభ్యర్థులందరూ కూడా డివిజన్ బెంచ్ ని ఆశ్రయిస్తూ గతంలో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఆర్డర్స్ ని కొట్టివేసే విధంగా తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ కావాలంటూ కూడా డివిజన్ బెంచ్ ని అప్రోచ్ అవ్వడము. ఈ రోజు డివిజన్ బెంచ్ ఆ కేసుని విచారణ చేపట్టిన తర్వాత 15,640 మంది కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. అప్పటిలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసాల్వ్ అవ్వడము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కాబట్టి అది కూడా కోర్టే చాలా క్లియర్ గా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేస్తూ ఈ ఇష్యూపై వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కూడా ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి సంవత్సరంన్నర పాటు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి 15,000 మంది కానిస్టేబుల్కు పెద్ద ఊరట లభిస్తూ ఈ వారంలోపు ఆ ప్రాసెస్ పూర్తి చేస్తూ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొదటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించి అభ్యర్థులు ఈ తీర్పుని ఈ రోజు వెల్లడించడం జరిగింది. ఈ వారం రోజులలో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలంటూ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.